ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రీసెంట్గా లోక్సభలో ఒక బిల్ పాస్ అయింది. అదేనండి, గేమింగ్ యాప్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. అసలు దీనివల్ల ఎవరెవరికి ఇంపాక్ట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం గేమింగ్ యాప్స్ వల్ల కావచ్చు, గేమింగ్ వల్ల కావచ్చు, ఎంత లాస్ జరిగింది ఇప్పటి వరకు. సో దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో వీటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్, గేమింగ్ సో పాజిటివ్గా పిల్లలందరికీ సంతోషంగా ఉండేది గేమ్స్ ఆడడం, కానీ అది అక్కడితో ఆగిపోలేదు. ఎడిక్షన్ లాగా అయిపోయింది. తర్వాత అది ఒక బెట్టింగ్ లాగా కూడా తయారైపోయింది. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అండ్ లోక్సభలో ఒక బిల్ పాస్ అయింది బ్యాన్ చేసినట్లు. సో ఇది దీనివల్ల ఎవరెవరికి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఏమంటారు? సో సడన్ గా ఇంతలాగా ఒక బిల్ ని తీసుకొచ్చి మొత్తం ఆన్లైన్ గేమింగ్ ని బ్యాన్ చేసే ఒక బిల్ ని తీసుకొచ్చి దాన్ని పాస్ కూడా చేయించారంటే ఎంత డ్యామేజ్ జరిగి ఉంటుంది, ఎంత వాళ్ళు స్టాటిస్టిక్స్ ని ఎంత అబ్జర్వ్ చేసి ఉంటారు. సో విల్ టేక్ సమ్ స్టాటిస్టిక్స్. అంటే నియర్లీ 45 crore పీపుల్ ఒక్క సంవత్సరంలోనే 20,000 కోట్లు పోగొట్టుకున్నారు. 45 కోట్ల మంది 20,000 యూజ్ చేస్తున్నారు. అంటే యూజర్స్ ఎంత పెరిగారో చూడండి. సో అంటే మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాలో అంటే మిగతా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లో కంపేర్ చేసుకుంటే ఇండియాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే యంగెస్ట్ పాపులేషన్. అవును, ఈ వరల్డ్ లో ఎక్కడ ఇంత మంది యంగర్ పాపులేషన్ లేరండి. అవును, ఇండియాకున్నంత యంగెస్ట్ పాపులేషన్. కాకపోతే దాన్ని మనము పాజిటివ్ గా వెళ్ళట్లేదు. ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ గేమింగ్ లో అందరూ కూడా యంగ్స్టర్స్. ఎలా అంటే ఇంకా మనం చెప్పాలి అనుకుంటే ఒక 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఆన్లైన్ లో గేమింగ్ ఆడేవాళ్ళు 10th నుంచి మొదలు పెడుతూ ఉంటే కొత్తగా ఫ్రెష్ గా జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళ వరకు ఇదేనండి. సో వీ హ్యావ్ అబ్జర్వ్డ్, అంటే మీలో కూడా మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ పక్కన వాళ్ళు కానీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. మనం కూడా అబ్జర్వ్ చేసే ఉంటాము. మన పిల్లలు కానీ లేకపోతే మన చుట్టుపక్కల జరుగుతున్నవి కూడా మీరు వినే ఉంటారు. సో ఆ ఏజ్ గ్రూప్ చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుందండి. అంటే వాళ్ళకున్న ఆ తెలివితేటల్ని, వాళ్ళకున్న ఎనర్జీని, అంటే యూత్ అంటే ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారు, అన్ని ఈ రోజుల్లో ఎంత స్కిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ గేమింగ్ లో పెట్టి మనకి వాళ్ళు ఎంత స్ట్రెస్ అవుతున్నారు. కొన్ని సూసైడ్స్ చూస్తున్నాము. ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుతుంది. ఫైనాన్షియల్ గా సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే అసలు ఎంత అంటే అది చేయాలి అంటే 18 years ఉండాలంటారు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి అంటారు. మరి ఇవన్నీ ఎలా సాధ్యం అంటే మేబీ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ ఓపెన్ చేసి కూడా ఆడుతున్న వాళ్ళు, వాళ్ళ తెలిసిన వాళ్ళు, వాళ్ళ పాన్ నంబర్స్ గానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లో తీసుకున్న వాళ్ళు, అదొక గ్రూప్. అయితే అసలు ఈ జాబ్ లో జాయిన్ అయిన ఇనిషియల్ డేస్ లో అంత స్ట్రెస్ ఉండదు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, స్ట్రెస్ ఉండవు. అంటే 23-24 ఏజ్ గ్రూప్. సో వీళ్ళకు 50,000-60,000 శాలరీ వస్తుంది. ఇక రోజు ఆ వర్క్ అయిపోగానే ఈ 5 members కూర్చొని ఆన్లైన్ లో గేమ్స్ ఆడటం. సో ఇలా అనమాట. ఇలా మనకున్న ఈ యూత్ ఎవరైతే యంగర్ జనరేషన్ ఉన్నారో వాళ్ళ తెలివితేటలన్నీ ఇలా జరుగుతుంది. మనకు కావాల్సినట్టుగా అంటే వాళ్ళకున్న ఈ తెలివితేటల్ని, మన ఎకానమీని, వాళ్ళ ఎకానమీని ముందుకు తీసుకువెళ్ళడానికి కాకుండా వెనకాలకు వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ 20,000 crores లాసెస్ అంటే ఇన్ జస్ట్ 1 year. సో వీ కెన్ అండర్స్టాండ్ ఎంత ప్రాబ్లం అనేది, ఎంత ఇంటెన్సిఫై గా ఉందో అనేది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే కొంతమంది మీద ఇంపాక్ట్ పడుతుందండి. అంటే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్న కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ నజారా టెక్ అనే కొన్ని కంపెనీస్, ఇలాంటి కొన్ని గేమింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇమీడియట్ గా వాటి షేర్ ప్రైజెస్ అయితే డ్రాప్ అయ్యాయి. సో ఎవరెవరికైతే ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో డెఫినెట్లీ ఆ ఇన్వెస్టర్స్ అందరికి లాసెస్ కదండి. సో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు మాత్రమే ఇలాంటి గేమింగ్ కంపెనీస్ లో గానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నట్లయితే ఈ బ్యాన్ వల్ల డెఫినెట్లీ అంటే వాళ్ళు వేరే దానికి షిఫ్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ టైంలో డెఫినెట్లీ దే విల్ గెట్ డిక్లైన్ వాళ్ళ షేర్ ప్రైజెస్. మరి ఈ కంపెనీల్లో జాబ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు ఎప్పుడైతే బ్యాన్ అయిందో. సో వాళ్ళకు కూడా ఇది కొంచెం అలార్మింగ్ సిచ్యువేషన్. సడన్ గా మీ జాబ్ పోయింది అంటే ఎట్లా ఉంటుంది? సో ఇలా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలానే ఈ పిల్లలు ఎవరైతే ఎడిక్ట్ అయిపోయారో
సడన్ గా గేమింగ్ ఆగిపోతే సో Hmm. వాళ్ళు ఎలా సైకలాజికల్ గా వాళ్ళు ఏ విధంగా దీన్ని కౌంటర్ చేసుకోగలుగుతారు. సో ఇంకా చాలా మంది ఏంటంటే ఈ గేమింగ్ లో లైక్ మనీ పోగొట్టుకొని మళ్ళీ అక్కడే సంపాదించుకుందాము అని ఇలా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇదంతా కూడా కొంచెం మెస్ గానే అనిపిస్తుందండి. బట్ ఎనీహౌ వీ హ్యావ్ టు టేక్ దిస్ కాల్. ఎలా అయినా వాళ్ళు తీసుకొచ్చారు, మొత్తానికి బిల్ అయితే పాస్ అయిపోయింది. అవునా మ్యామ్? సో 45 crores లో జస్ట్ 1/3 పీపుల్ మాత్రమే ప్రాఫిట్ పొందుతున్నారు. సో ఆల్మోస్ట్ మనకి 45 crores లో అంటే ఆడుతున్న వాళ్ళల్లో ప్రతి ముగ్గురులో ఒకరు లాస్ అవుతున్నారు. బా. సో ఇట్స్ ఆల్మోస్ట్ వెరీ లైక్ ఫైనాన్షియల్లీ చాలా డిస్ట్రెస్ అవుతారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట నుంచి తెచ్చుకుని మనీ ఆడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. తెలియని వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా మందికి తెలియదు ఈయన ఇట్లా వీళ్ళు గేమ్ ఆడుతున్నారు, ఇలా మనీతోని బెట్టింగ్ లాగా ఆడుతున్నారు అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు. సో ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటే ఇది నాట్ ఓన్లీ అండి, ఇంకా మనకి ట్రేడింగ్ కూడా అలాంటిదేనండి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో కూడా సెబీ ఒక కన్సల్టేషన్ పేపర్ తీసుకురాబోతోంది. ఏదైతే మనకి ఈ వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి, అంటే వీక్లీ ఎక్స్పైరీ రోజు ఎక్కువ ట్రేడింగ్ ఎక్కువ బెట్టింగ్ జరుగుతుంది, స్పెక్యులేషన్ కూడా చాలా ఎక్కువ జరుగుతుందండి. సో ఈ వీక్లీ ఎక్స్పైరీస్ తీసేద్దాము అనే సిచ్యువేషన్ కి వచ్చేసారు సెబీ. మంత్లీ కొన్ని లాంగ్ టర్మ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి మీకు, ఇంకా ఇలాంటి వీక్లీ ఎక్స్పైరీస్ ఉండకపోవచ్చు అనేది వాళ్ళు కూడా హింట్ ఇచ్చారు. బికాస్ అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ అండి, ప్రతి 10 మందిలో 9 మంది లాస్ అవుతున్నారు. అది ఇంకా ఎక్కువ అండి. సో అది 3 లక్షల కోట్ల రూపాయలు పోతున్నాయి, అందులో అయితే లక్షల కోట్లే మనకి ట్రేడింగ్ లో. సో దాని మీద కూడా చాలా సీరియస్ గానే గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటుంది. సెబీ కూడా కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది. సో ఎవరైతే ఈ ట్రేడింగ్ మీద డిపెండ్ అయి ఉన్నారో, లేకపోతే ఈ యాప్స్ ఆన్లైన్ మీద ఉన్నారో, కొంచెం డైవర్ట్ అయ్యి ఇంకొంచెం ప్రొడక్టివ్ వాటి మీదే మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటే మంచిదండి. బికాస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ ఆన్ బ్యానింగ్ ఆన్ దీస్ థింగ్స్ అండ్ చేంజింగ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే మ్యామ్, సూపర్. సో ఏదైనా వీటి గురించి మంచి జరుగుతుంది సొసైటీ అని చెప్పడం అనుకోవచ్చు, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి అయినా. అవునండి. సో గైస్, అర్థమైంది కదా, మరి గేమింగ్ యాప్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ బెట్టింగ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో తస్మాత్ జాగ్రత్త వాటితో. అండ్ మీరు మీ యొక్క లైఫ్ని, అదేవిధంగా ఫ్యామిలీ లైఫ్ని కూడా స్పాయిల్ చేసిన వారు అవుతారు. సో కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజేవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching.